హాయ్ గైస్, నేను మీ చెన్నకేశ్వర రెడ్డి. ఈరోజు నా ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఆమ్లెట్స్ చేసే విధానంలో ఓల్డ్ అండ్ అథెంటిక్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏడ పూడుస్తావు స్వామి? ఒక వారం ఉంటావు, ఒక వారం ఉండవు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తువు. అంటే ట్రిప్కి వెళ్ళిందండి రాజా, నిన్నే వచ్చింది. ఓకే, సుబ్బమ్మ దగ్గరికి పోయి ఆమ్లెట్ ప్రాసెస్ తెలుసుకుందాం పద. ఓకే డాడ్. ఏం బాబా ప్రకాష్, ఎవడా? ఏమ్మా సుబ్బమ్మ, బాగున్నావా? బాగున్నామ్మా. ఈరోజు నువ్వు చేసే ఆమ్లెట్స్ చాలా పాత విధానంలో చేస్తావు. మాకు చేసే చూపిస్తా, మా యూట్యూబ్ వాళ్ళకు కూడా చూపిస్తామ్మా. మా సుబ్బమ్మ, నువ్వు చేసే ఆమ్లెట్స్ పాత విధానానికి కావాల్సిన వస్తువులన్నిటిని మాకు చూపిస్తావా? ఫస్ట్ గుడ్లు కొట్టుకోవాలా? ఓకే, ఇప్పుడు నాటుకోడి గుడ్లైనా ఓకేనా? ఓకే, గుడ్లు కొట్టుకోవాలా, మిరప్పొడి వేయాలా, మిరప్పొడి, ధనియాల పొడి, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు పొడి, పసుపు పొడి, పాలు కొన్ని మిక్స్ చేసి పాలు కూడా కలుపుకోవాలా? ఆమ్లెట్లకి మిక్స్ చేసుకోవాలా? మన స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకొని ఆవాలు వేసి, ఆవాలు, ఉద్దిపప్పు, ఆవాలు వేసి ఎర్రగడ్డ వేసుకొని, ఎర్రగడ్డ ఇలా సన్నగా తరుపుకోవాలా? సన్నగా తరుపుకొని ఎర్రగడ్డలు వేసి, ఈ టమాటా వేసి, టమాటా కూడా సన్నగా తరుపుకోవాలా? సన్నగా తరుపుకొని కరివేపాకు వేసుకొని మళ్ళా ఉడి వేసుకోవాలి లాస్ట్ లో. ఈ వడిం మీరు విలేజెస్ లో చేసుకునే ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పండగ నెలలో నాటుకుంటాం మనం, అప్పుడు వస్తాయమ్మయ్యా. అవి వచ్చినప్పుడు మనం ఇంటికి తెచ్చుకొని కోసుకొని రోట్లో రుబ్బుకొని అన్ని చేసుకుంటాం. మళ్ళీ మీరు వస్తే చెప్తాం. అది చేసేటప్పుడు ఒకసారి ఖచ్చితంగా నాకు చెప్పండి. ఖచ్చితంగా చెప్తాం. చాలా బాగుంటుంది వడి రుచి, మా వాళ్ళకి కూడా చెప్తాను. దానికైనా బాగుంటుంది. సో ఇవన్నీ వేయించుకోవాలి. మళ్ళీ దీంట్లో పోసుకొని ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటది. సరేమ్మా, ఫస్ట్ నూనె పోసుకోవాలమ్మా? నూనె పోయాలా? ఏం మాది? ఉద్దిపప్పు, ఆవాలు. తర్వాత ఎర్రగడ్డ అంటే ఆనియన్స్. బాగా కలుపుకోవాలా? ఇది టమాటా. ఓకే, మీరు టమాటాను తక్కాలకుండా అంటారు కదమ్మా? నిన్నేస్తారమ్మా ఆమ్లెట్ చేసేటప్పుడు? మేము మామూలుగా కోడిగుడు కొట్టినామా, పోసుకున్నామా, ఉప్పు కారం చల్లినామా, తిన్నావా? ఏం మాకు పెద్ద కూర చేసినట్టు చేస్తా ఉన్నారు ఆమ్లెట్స్ కూడా. ఈ వడి వేసుకోవాలా ఇప్పుడు? ఈ వడి రుచి మాత్రం కూరల్లో చాలా బాగుంటుంది. ఈసారి మీ దగ్గర ఖచ్చితంగా ఈ ప్రాసెస్ నేర్చుకోవాలా, మా వాళ్ళకి అందరికి చూపించాలా. కరివేపాకు లాస్ట్ లో వేస్తారమ్మా? ఇవన్నీ కలిపి మళ్ళీ ఆమ్లెట్ లోకి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలమ్మా? కోడిగుడ్డు కొట్టుకోవాలమ్మా. కోడిగుడ్లా? తర్వాత
మిరప్పొడి వేయాల. మిరప్పొడి. వేసుకున్నావా? ఓకే, మీరు ఇంటి దగ్గర చేసుకుని మిరప్పొడే కదా? ఇంటి దగ్గర చేసుకుని మనం పండ పెట్టుకున్నావా? ధనియాల పౌడరు. ధనియా పౌడరు. సాల్ట్ అమ్మా? సాల్ట్ ఇదే సాల్ట్ తగినంత. ఇది పసుపు. పసుపు ఇది మనం ఇంటికాడ నాటుకునింది. ఇంటికాడదే. ఇంటికాడది. పసుపు వేసుకున్న తర్వాత పాలు ఎప్పుడు వేయాలమ్మా? పాలు వేస్తే రుచి బాగుంటాయా? రుచి బాగుంటది. పాలు వేస్తే రుచి. ఆమ్లెట్ లో పాలు కలుపుతారు అయితే? కలుపుతారు, రుచి బాగుంటది. మళ్ళీ దీన్ని బాగా కలిపేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలమ్మా. బాగా టమాటా కలిపేసి తర్వాత దాని రుచి బాగుంటుంది. బాగా ఇట్లా కలుపుకొని దీన్ని కలుపుకోవాలి. ఈ మనం ఇంతకు ముందు చేసుకున్న దాన్ని కలపాలా? మొత్తం దాంట్లో కలుపుకునేస్తాం. మాకు చాలా డిఫరెంట్ గా ఉందమ్మా మీరు ఆమ్లెట్స్ చేసే విధానం. మేము ఇంత మాట అసలు ఎప్పుడు బాగా అట్లా కలిపేసి మొత్తం అన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలిపేసి స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, ఆమ్లెట్స్ చేసుకోవడానికి ఇంతేనమ్మా? దీనికి ఇంకేమైనా కలపాలా? దానికి ఇంకేం కలిపేయలేదు. నూనె వేసుకోవాలా? నూనె పోసుకోవాలా ఫస్ట్? ఈ మిక్చర్ మొత్తాన్ని టమాటా వేసుకొని వేసుకొని కలిపిస్తా. వాసన కూడా చాలా అద్భుతంగా వస్తా ఉందమ్మా. బాగుంటుందా? మీరు ఈ రేంజ్ లో ఆమ్లెట్స్ చేస్తా ఉన్నారంటే మీరు కోడి కూర లేదు. నువ్వు కడితే నాకు చూతే సరే బాగుంటుంది. ఇట్లా ఈ పద్ధతి ఎవరు నేర్పించినారమ్మా మీకు? మా పెద్దవాళ్ళు నేర్పించినారు. అవ్వ వాళ్ళు. మీ అవ్వ వాళ్ళు అప్పటి నుంచే ఆమ్లెట్స్ అంతా బాగా చేస్తూ ఉన్నారా? చేసుకొని వేసుకోవాలి. వాసన అంతా చాలా బాగుంది చూడండి. ఆమ్లెట్ చేయడంలో ఈ పాత విధానం చాలా అంటే చాలా బాగుంది చూడండి. మా ఛానల్లో మేము చూపిస్తున్న కంటెంట్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.